హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. సో ఈరోజు మా ఇంట్లో 31st దావత్ అని చేసుకుంటున్నాం అనమాట. సో అందుకోసమే ఇక్కడ నేను బిర్యానీ అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి రైస్ అనేది పెట్టేశాను. సో ఇక్కడ కొంచెం తలకాయ కూర, కొంచెం మటను అవన్నీ చేసుకున్నాము. సో బిర్యానీ కావాల్సిన అన్ని పెరుగు, క్యారెట్ ముక్కలు తినడానికి. సో ఇక్కడ చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నామన్నమాట. సో 1.5 hour అనేది అవుతుంది. సో మజ్జిగ పెరుగు పచ్చడి చేశాను. సో నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ నుంచి నాకు ఈరోజు 31st అని కానీ ఫుల్ వర్క్ అయితే ఉండే. సో రేపు ఫస్ట్ కదా, అంతా కొంచెం కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈరోజే అన్ని పనులు చేసుకోవడము ఇంకా ఇవన్నీ ఉండేనమాట. సో ఆఫ్టర్నూన్ మా పిల్లలు అనేది స్కూల్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళ స్కూల్లో క్లాస్ పార్ట్ అనేది ఉందంట. సో అందుకోసమే మా పిల్లలు మార్నింగే సివిల్ డ్రెస్ అనేది వేసుకొని ఇంకా కొంచెం స్ప్రైట్లు, మజాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళడం అయితే జరిగిందనమాట. వాళ్ళు ఇంకా కేక్ అవన్నీ అరేంజ్ చేయాలి అన్నారు. సో ఇంకా అంత మాకు మార్నింగే తెలిసింది కేక్ తీసుకెళ్తా అని చెప్పేసి. సో ఇంకా వద్దులే, ఓన్లీ వీటితోనే పార్టీ చేసుకోండి అని చెప్పేసి ఓన్లీ మజా కొన్ని ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ ఇచ్చేసి పంపించేసాము. సో వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము టిఫిన్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అనేది ప్రిపేర్ చేసుకొని తినేసాము. సో ఇప్పుడు ఈవినింగ్ కొంచెం ఇంట్లో పనులన్నీ చేసుకొని నైట్ డిన్నర్కి ఇంకా చికెన్ బిర్యానీ అలాగే కొన్ని కర్రీస్, ఫ్రై లాగా అవన్నీ చేసుకున్నాం అనమాట. సో కొంచెం ఇంకా పార్టీ అంటే చిన్నగా మామూలుగా ఉంటుంది కదా. సో అందుకోసమే అవన్నీ అరేంజ్మెంట్స్ అనేది చేసుకున్నాము. సో నెక్స్ట్ అయితే నేను ఇంకా కలర్స్ అనేది తీసుకొచ్చాను. సో మెయిన్గా అయితే చాక్ పీసెస్ తీసుకున్నాను. సో బండల పైన ఏంటంటే బట్ ఇక్కడ ముగ్గుతో వేస్తే తొందరగా పోతుందని చెప్పేసి అలా ఇక్కడ పేడ కలరు. సో ఇక్కడ మనకు పేడ అవన్నీ దొరికాయి కాబట్టి పేడ కలరు కొన్ని కలర్స్ అనేది తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కొన్ని కలర్స్ అనేది మిగిలిపోయిండే. సో వాటితోనే ఈసారి ఇంకా ఇవి కొన్ని కలర్స్, అవి కొన్ని కలర్స్ ఒక 5 అనేది ఉండే. సో 10 కలర్స్ అనేది తీసుకున్నాము. సో లాస్ట్ ఇయర్ 5, ఇప్పుడు ఒక 5 ఉన్నాయి. మా ఇంటి దగ్గర చిన్న ప్లేసే ఉంది కాబట్టి సో అడ్జస్ట్ చేసుకొని చిన్న ముగ్గుతోన కొన్ని కలర్స్ అనేది వేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఇది పేడ కలరు, కొంచెం చెంకి కూడా తీసుకున్నాను. ముగ్గు వేసిన తర్వాత కొంచెం పైన అనేది వేస్తే కొంచెం మంచిగా మెరుస్తూ ఉంటుందని చెప్పేసి అలా చెంకి తీసుకున్నాను. సో ఇంకా నేను ఇక్కడైతే బిర్యానీ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. సో యాస్టీజ్గా ఎప్పుడు చూపిస్తున్నాను అని చెప్పేసి నేను ప్రాసెస్ అనేది చెప్పకుండా ఓన్లీ డైరెక్ట్ బిర్యానీ అనేది నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. సో ఇదనమాట. సో బట్ ఇక్కడ ఇంకా చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసాము. కొంచెం ఎలాగూ ఈరోజు ఎవరైనా తొందరగా తినారు కదా అని చెప్పేసి కొంచెం లేట్గానే చేసామన్నమాట. సో చికెన్ మాత్రం ఒక 2 hours అనేది మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసాము. సో ముక్క కూడా చాలా బాగా కుక్ అయిపోయిందనమాట. సో చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది. కాకపోతే ఇంకా వదిన వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి సో ఎమ్మిగా తినాలన్నమాట. సో మెయిన్గా చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఇక్కడ నేను కొంచెం తలకాయ కూర అనేది ప్రిపేర్ చేసి నేను ఇక్కడ టేస్ట్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఇంకా మాకు వదిన వాళ్ళందరూ వచ్చిన తర్వాత మేము డిన్నర్ అనేది చేసాము. సో చాలా టేస్ట్గా ఉండే. సో అవన్నీ చూపించలేదు. సో లాస్ట్లో పాన్ అనేది తీసుకున్నాము. సో అదనమాట, పాన్ తీసుకొని కొంచెం మనకు బిర్యానీ అవన్నీ తింటే కొంచెం అరుగుదల బాగుంటుందని చెప్పేసి పాన్ అనేది ప్రిపేర్ చేసుకొని చేయించారు. సో అదనమాట. సో కొంచెం ఇంకా అన్న వాళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకు ఎగ్స్ అనేది ఆమ్లెట్ అనేది వేస్తున్నారు వదిన. సో మా చిన్న బాయ్ చూసారు కదా, వీడు మాత్రం క్యూట్ బాయ్. ఇలా వీడియో ఆన్ చేయగానే టక్కుమని వచ్చేసి ఇలా ఫోజులు ఇస్తూనే ఉంటారు. సో నేనైతే చాలా మటుకు అవాయిడ్ చేస్తాను, తీయద్దు అని చెప్పేసి. కాకపోతే వాడు ఇంకా నేను కెమెరా ఆన్ చేయగానే వస్తుంటాడు. సో చూసారా, పాన్ తీయడానికి కూడా చాలా టైం అనేది వాడు తీసుకొని ఎక్కువసేపు వీడియోలో కనిపిస్తా అని చెప్పేసి వాడు ప్లాన్ అనమాట అది. సో ఎప్పుడే కానీ నాకైతే కొంచెం బిర్యానీ తినంగా ఇలా పాను కొంచెం థమ్స్అప్ అవి తింటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అలా ప్లాన్ అనేది చేసుకుంటాను. సో మావాడు కొంచెం తినమంటే ఒకేసారి నోట్లో అలా కుక్కేసుకున్నాడు. అలా తినొద్దు అని చెప్పగానే మళ్ళీ కొంచెం తీసాడనమాట. సో ఇది అక్కడ జరుగుతున్నది. ఇక్కడ ఆమ్లెట్స్ అనేది 1 ఆమ్లెట్ అనేది ఇక్కడ ఆమ్లెట్ అనేది వదిన ఆమ్లెట్ వేస్తుండ్రు. ఓన్లీ కారం, సాల్ట్ అని యూజ్ చేసి. సో మా హస్బెండ్, తమ్ముళ్ళు వీళ్ళందరూ చిన్నగా
కూల్ డ్రింక్ పార్టీ అంటే థమ్స్ అప్ పార్టీ అలాంటివి చేసుకుంటున్నమాట. సో వాళ్ళకు మేము ఇస్తూ నేను ఇక్కడ తినేసాను. సో నెక్స్ట్ అయితే నేను పాన్ అనేది తింటున్నాను. సో ఇదంతా నేను తినలేను, నాకు కొంచెం స్వీట్ ఇష్టం ఉండదు కాబట్టి ఓన్లీ స్వీట్ కొంచెం పక్కకు పెట్టేసి కొంచెం అనేది తినేసాను. సో మా పెద్ద అబ్బాయి సో స్కూల్కి అనేది వాడు ఇలా ఈరోజు ఇలా రెడీ అయిపోయి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళకు యాజ్ టీజ్గా ఎప్పుడు స్కూల్ డ్రెస్సే ఉంటుంది. సో ఈరోజు 31st కాబట్టి కొంచెం సివిల్ డ్రెస్లో రమ్మన్నారంట. అందుకోసమే ఈరోజు సివిల్ డ్రెస్సెస్ వేసుకొని అవి మళ్ళీ తీయకుండా అలాగే ఉంచుకున్నారు. ఎలాగో మళ్ళీ నైట్ కేకు అవి కట్ చేస్తుంటాం కదా ఎందుకని చెప్పేసి మ్యాక్సిమం అయితే వాళ్ళు డ్రెస్ రిమూవ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటారు. సో ఇంకా మేము లంచ్ చేసి డిన్నర్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా చిన్న కేక్ అనేది తీసుకున్నాము. సో 31st రోజు కేక్ కటింగ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా కేక్ అనేది కట్ చేస్తున్నాము. సో ఇంకా నేను ఎప్పుడు నేనే కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఈసారి మా పిల్లలతో ఇద్దరితో కట్ చేయిద్దాం అనుకున్నా. వాళ్ళేమో కొంచెం చూసారా మా చిన్నోడు చేతిలోకి నైఫ్ అనేది వెళ్తే మాత్రం వాడు ఎవ్వరికి ఇవ్వడు. సో ఆ రోజు 31st డే నా బర్త్డే అని చెప్పేసి మరీ కట్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ అది ప్రాసెస్. సో ఇది ఇంకా వాడు కట్ చేసిన తర్వాత అందరం కేక్ అనేది డిస్పాచ్ చేసుకొని అందరం ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ తినిపించుకున్నాము. సో ఈరోజు అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాము. సో ఫస్ట్ అయితే అందరు వచ్చారు, కొంచెం మా వదిన వాళ్ళు అన్న వాళ్ళు అందరు వచ్చారు. సో డీజే బాక్స్లో అవి పెట్టుకొని ఫుల్ గోల గోలగా ఇక్కడ ఉన్న బిల్డింగ్లో మా ఇంట్లోనే ఎక్కువ గోల అనేది ఉండిపోయింది. మార్నింగ్ నుంచి ఒకటే సౌండు. ఆ సౌండ్కు కొంచెం చెవులు అనేది కొంచెం బ్లాంక్ అయిపోయినట్టు అనిపించింది. ఎప్పుడైనా 31st కొంచెం సైలెంట్గా అంటే చిన్నగా ఇలా నాన్ వెజ్ అవన్నీ వండుకొని చిన్న పార్టీలాగా చేసుకొని సైలెంట్గా కేక్ అనేది కటింగ్ చేసుకునే వాళ్ళం. సో 31st 12 తర్వాత 12కి. సో ఈసారి మాత్రం కొంచెం బాక్స్లో అవన్నీ పెట్టేసి కొంచెం గోల అనేది చేశారు. చాలా చాలా ఎంజాయ్ చేశారన్నమాట. అందరూ ఇంకా కలిసేసరికి వాళ్ళు చూసారు కదా ఇంకా యూత్ ఉంటే మాత్రం రచ్చ రచ్చ చేసేసారనమాట. సో మా బిల్డింగ్లో సో మేమే కొంచెం హడావుడి ఎక్కువ చేసినట్టు అనిపించింది. సో అందరు ప్లెజెంట్గా నిద్రపోయారు చాలా మటుకు. సో మేమే కొంచెం బాక్స్లో అని పెట్టేసి చాలా ఘోరంగా అల్లరి చేసామనిపించింది. సో అందరూ పడుకున్నారు, కొంచెం సైలెంట్గా ఉందాం అనుకున్నాము. కాకపోతే ఇంకా పిల్లలు అసలు వినలేదు. సో 31st కదా కొంచెం హడావుడి ఉంటుంది, కొంచెం గోల చేయాలి అని చెప్పేసి కొంచెం ఎక్కువగా గోల చేసినట్టు అనిపించింది. సో ఇంకా ఈరోజు ఏం చేసినా పిల్లలు కాబట్టి మనం కూడా ఏమనలేకపోయాము. సో ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి సో ఇక్కడ మా పిల్లలు అందరూ కేక్ అనేది తిన్నాక చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మా పిల్లలకి వదిన వాళ్ళు ఇద్దరు కేక్ అనేది అక్కడ ఫేస్కి అప్లై చేద్దామని అనుకున్నారు. సో కాకపోతే వాళ్ళైతే తప్పించుకొని ఇలా బయట అనేది తిరిగారన్నమాట. సో ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయింది, అంతా డిస్పాచ్ చేసేసి అందరం తినేసాము. బట్ ఇక్కడ నేను వాళ్ళకు చూసారా మా ఆయన మంచి మూడ్లో ఉన్నారన్నమాట. సో మాకిద్దరికి కొంచెం కోల్డ్ వార్ అనేది జరుగుతుండే ఒక 3-4 డేస్ నుంచి. అందుకే నన్ను కూల్ చేయడానికి తాను నానా ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు ఇక్కడ. సో అవన్నీ ఇంకా చాలా మటుకు ఇందులో ఇంక్లూడ్ చేయకుండా కొంచెం సైలెంట్గా ఉండి మాత్రం పెట్టేసామన్నమాట. అంత పెడితే మరి బాగోదు కదా అని చెప్పేసి అంతా కొంచెం తీసేసాము. సో ఇది ఇంకా నేను డ్యాన్స్ చేయట్లేదని ఇక్కడ వదిన వాళ్ళతో కూడా డ్యాన్స్ చేయమని అంటున్నాడు. అక్కరా అని చెప్పేసి పిలుస్తున్నారు. వాళ్ళు ఎవరు రాకపోయేసరికి ఇక్కడ తమ్ముడు అనమాట. సో వీళ్ళు ఇంకా స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ ఇంకా స్టార్ట్ చేస్తే చాలా టైం అనేది పడుతుంది. సో ఇంకా మనకున్న పని వీళ్ళు కొంచెం కూల్ అవుతేనే కదా మనం మిగతా పనులని చేసుకోవచ్చు. సో యాస్టీజ్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఇప్పుడైతే పని చేసుకోలాగే వెళ్ళిపోయాము. సో మా చిన్నన్నయ్య ఫస్ట్ టైం వీడియోలో డ్యాన్స్ అనేది చేశారు. నేనైతే ఇందులో ఇంక్లూడ్ చేయకూడదని వాళ్ళు ఫస్టే చెప్పేశారనమాట. అందరు ఇక్కడ ఫుల్ నవ్వుతున్నారనమాట డ్యాన్స్ చేస్తుంటే. నేను కూడా అసలు ఎప్పుడు తను రిజర్వ్గా ఉంటారు. సో ఎక్కువగా మాట్లాడడం కానీ ఇవన్నీ ఏం చేయరు. ఫస్ట్ టైం కొంచెం మా ముందు అంటే బయట ఎక్కడ చేసినప్పుడు మేము అంతగా అబ్జర్వ్ చేసి చూడలేదు. సో మా ముందు చూసేసరికి మేము కొంచెం ఫుల్ నవ్వు అనేది వచ్చేసింది అనమాట. సో ఇంకా అల్లుడు పిల్లలు అందరూ ఫుల్ ఎంజాయ్ మూమెంట్లో ఉన్నారు.
ఇంకా సాంగ్స్ అనేది వాళ్ళకి నచ్చిన సాంగ్స్ అనేది పెట్టుకొని వాళ్ళు కొంచెం ఫుల్గా హ్యాపీగా అనేది ఫీల్ అయ్యారు. సో ఈ వీడియోస్లో నేను ఈ డ్యాన్స్లు అన్నీ పెట్టకూడదని చెప్పేసి నేను తీసుకునేటప్పుడే వాళ్ళు ఫుల్గా చెప్పారు. సో ఇంకా పెట్టకూడదు అని ఫుల్గా ఫస్టే క్లారిటీ ఇచ్చారు. కాకపోతే నేనైతే ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో బయటకు వచ్చాక ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. సో మా అల్లుడు వీళ్ళందరూ, సో మా ఆయన వీళ్ళందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అనేది ఈ న్యూ ఇయర్ ఎండింగ్ అనేది ఇలా సెలబ్రేట్ అనేది చేసుకున్నాము. సో మా చిట్టి బంగారు అనమాట. సో వాడు డ్యాన్స్ చేసి కొంచెం అలసిపోయారంటే ఇలా పడుకున్నారు. సో లాస్ట్లో నాన్న వెళ్తే కొంచెం వాళ్ళు కొంచెం అందరిలో కలిసి డ్యాన్స్ అనేది చేయరు. సో పిల్లలు ఉన్నప్పుడు చేస్తారు కానీ ఇలా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అయితే వాళ్ళు చేయలేరు, సిగ్గుపడతారన్నమాట. సో మా పెద్దవాడిని కొంచెం ఫోర్స్ చేసి పంపించాను. సో అదనమాట అక్కడ జరుగుతుంది. బట్ ఇక్కడ మాకు ఇంట్లో చిన్న ప్లేసే ఉన్నది కాబట్టి వాడికి అంత కంఫర్ట్గా అనిపించలేదేమో, చేయనని చెప్పారు. సో నెక్స్ట్ అయితే ఇంకా వెళ్ళేసి వాడికి వచ్చిన స్టెప్స్ వాడు వేసుకుంటూ కొంచెం ఫుల్గా ఎంజాయ్ అనేది చేశారన్నమాట. బాగా అనిపించింది. సో ఇది 31st డే రోజు ఇలా ఎండ్ అనేది ఇలా అయిపోయింది. సో లాస్ట్లో అందరికీ భోజనం అనేది పెట్టేసి వాళ్ళందరూ తిన్న తర్వాత నేను ఇంట్లో పనులు అనేది చేసుకోవాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆ పనులన్నీ చేసుకున్నాను. సో నేను ఇలా షూట్ చేస్తుంటే కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. సో బట్ నాకు మెమరీస్గా ఉంటుందని చెప్పేసి పెట్టుకున్నాను. సో ఇది ఈరోజు 31st డే రోజు నేను ఇలా సెలబ్రేట్ అనేది చేసుకున్నాం. సింపుల్గా పార్టీలు ఇవన్నీ ఎంజాయ్మెంట్ అనేది చేసామన్నమాట. ఫుల్ హ్యాపీ అనేది అనిపించింది. సో ఇంకా అందరూ ఫుల్గా తినేసి పడుకున్నారు. సో అందరి పనులు అయిపోయినా మన పని మాత్రం అలాగే ఉంటుంది కదా. సో అందుకే అందరికీ బెడ్స్ అనేది అరేంజ్ చేసి అందరికీ వేసేసిన తర్వాత వాళ్ళందరూ పడుకున్నాక మా పిల్లల్ని కూడా పడుకోబెట్టి నేనైతే ఇంట్లో కొంచెం తిన్న ప్లేట్స్ గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కడిగేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ కడిగేసుకుంటే నాకు మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉండాలి. సో లేవగానే వాటిని నేను అసలు చూసి మళ్ళీ నేను ప్లాన్ అనేది చేసుకోలేను. సో నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. థ్యాంక్ యూ.